ఇక కరాచీ పోర్టును భారత దళాలు ధ్వంసం చేశాయి. క్షిపణులతో విరుచుకుపడిన భారత సైన్యం తునకలు చేసింది. జలమార్గంలో కరాచీ పోర్టుపై ముట్టడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దించి భారత్ మిసైళ్లతో విరుచుకుపడింది. దాంతో కరాచీ పోర్టు ఘోరంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రైట్ శ్రీచరణ్, అంటే పాకిస్తాన్ కి మద్దతుగా టర్కీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టర్కీ కార్గో విమానం పాకిస్తాన్ లో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవాలి? టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ కి క్లోజ్ ఏలి అనే చెప్పాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ టర్కీ పూర్తి స్థాయిలో ఇంటర్ఫేర్ అయితే ఖచ్చితంగా రష్యా అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే అమెరికా కూడా వార్న్ చేస్తుంది. ఎందుకంటే టర్కీ మన దగ్గర S-400 రష్యా నుండి ఎలా దిగుమతి చేసుకున్నామో S-200 S-300 కూడా టర్కీ రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఒకవేళ S-300 పాకిస్తాన్ కి ఇస్తే ఖచ్చితంగా రష్యా నుండే రష్యా అది ఆపరేటింగ్ లేకుండా కూడా అక్కడ నుంచే లాక్ చేస్తోంది శాటిలైట్ లింక్ ద్వారా. సో టర్కీ మొదటి నుంచి కూడా మనకు పోయిన వారం కిందటే దాదాపు 6 జెట్ ఫైటర్లు టర్కీకి చెందినవి కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్ కి కూడా చేరుకున్నాయి, ఇస్లామాబాద్ ఎయిర్ బేస్ కి. సో ప్రస్తుతము టర్కీ అంటే టర్కీ చైనా మొదటి నుంచి కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ టర్కీ అమ్యునేషన్స్ అలాగే ఈ జెట్ ఫైటర్ సపోర్ట్ చేస్తుందేమో, కానీ నేరుగా టర్కీ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్యా అమెరికా మాత్రం ఇండియాకి సపోర్టివ్గా ఉంటాయి. సో ఇప్పటికే అమెరికా పలుమార్లు రష్యా పైన చాలా శాంక్షన్స్ కూడా పెట్టింది. సో ఇప్పుడు ఒకవేళ టర్కీ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇటు అమెరికాతో పాటు రష్యా కూడా శాంక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. సో టర్కీ కూడా ప్రమాదంలో పడే అవకాశం అయితే చాలా క్లియర్ గా ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ ముగిసింది. అంటే దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవాలి? యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకా ముందు కూడా? సందీప్, సింధూర్ ఆపరేషన్ కూడా మినిట్ టు మినిట్ ప్రధాని నరేంద్ర మోదీ మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు కూడా కీలకమైన సమాచారం కూడా తెలుసుకుంటూ అప్డేట్ చేస్తున్నారు. సో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్ట్రాటజీ మైండ్ లో ఎప్పుడు ఏముంటుందో, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మైండ్ లో ఎప్పుడు ఏమి మెదులుతుందో ఎవరికి కూడా తెలియదు. సో ఇప్పుడు సుదర్శన చక్ర ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ ఏంటి అనేది కూడా చాలా క్యూరియాసిటీ ఉంది అందరికీ. సో ఈ కీలకమైన డెసిషన్స్ ఏం జరగబోతుంది, ఎలా ఎగ్జిక్యూషన్ అనేది కూడా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ మానిటర్ చేస్తారు. ఇక్కడ మనం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందరికీ తెలిసిందే, దాదాపు 6 ఏళ్ల పాటు పాకిస్తాన్ లో ఆయన రా ఏజెంట్ గా కూడా ఉన్నారు. సో పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితులు, అక్కడ వాతావరణం ఏంటనేది అజిత్ దోవల్ కి తెలిసినంత మరింత ఎవరికి కూడా తెలియదు. మనకి ఒక గ్రేట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దొరికారని కూడా చెప్పుకోవచ్చు. సో ఆయన స్ట్రాటజీస్ అని ఆయనకి అక్కడ కొంతమేరకు తాలిబాన్ లో కూడా నెట్వర్క్ ఉందనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. దానికి వాస్తవికంగా లేదు. అంటే అంతర్జాతీయ మీడియాలు కొన్ని భారతదేశం అంటే పడని వాళ్ళు ప్రత్యేకంగా అజిత్ దోవల్ కి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాసాలు కూడా రాశాయి. సో దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. 2019లో తాలిబాన్లు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తమ చేతిలోకి తీసుకున్నారో అప్పుడు అన్ని దేశాల డిప్లొమాట్లు అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేస్తున్న పరిస్థితులలో తాలిబాన్లే స్వయంగా తమ చేతుల్లో గన్లు పెట్టుకుని ఎస్కాట్లు ఇస్తూ ఇండియన్ డిప్లొమాట్స్ తో పాటు పనిచేస్తున్న సిబ్బందిని ఎయిర్పోర్ట్ వరకు కూడా వాళ్ళు పైలట్ పెట్టి ఎస్కాట్ వెహికల్ లో డ్రాప్ చేశారు. సో మనందరం కూడా ప్రపంచం అంతా నివ్వెరపోయింది. అసలు తాలిబాన్లు అంటే ఐసిస్ కంటే ప్రమాదకరమైన ఛాందసవాదులు తాలిబాన్లు అని కూడా చెబుతూ ఉంటారు. అట్లాంటిది తాలిబాన్లు విచిత్రంగా భారతదేశ దౌత్యవేత్తలకి ఎస్కాట్ ఇవ్వడం ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ నివ్వెరపోయారు. సో దీనికి కూడా ఖచ్చితంగా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్ట్రాటజీ దీని వెనకాల ఉంటుంది. ఇప్పుడు తాలిబాన్లు తాజాగా పాకిస్తాన్ కి అగేనెస్ట్ గా నిలవడము, ఇండియాకి సపోర్ట్ చేయడం కూడా మనం చూడాలి. సో ఇప్పుడు ఈ రాత్రి మరి ఇంకా ఏం అప్డేట్స్ చూడబోతున్నాం అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఇద్దరు ప్రధానంగా ఇటు ప్రధాని నరేంద్ర మోదీ మదిలో ఏం మెదులుతుందో, ఏ ఆలోచన, అలాగే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ది ఏం మైండ్ లో మెదులుతుంది అనేది కూడా మనము అది ఎవరం కూడా తెలియదు. అది వారిద్దరికే తెలుసు. దాన్ని బట్టే వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఎప్పుడు ఏది చేయాలనేది కూడా ఒక వ్యూహరచన వారిద్దరే చేస్తారనేది కూడా రెగ్యులర్ గా ఒక ఢిల్లీ సర్కిల్స్ లో నడిచే చర్చ. సందీప్, శ్రీచరణ్, ముఖ్యంగా లాహోర్, కరాచీ లాంటి పట్టణాలని భారత్ టార్గెట్ చేసింది. మరి అదేవిధంగా పీఓకే వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి భారత్?
సో మోర్ దెన్ 400-500 డిస్టెన్స్ లో ఉన్న లాహోర్ కరాచీనే భారతదేశం అలవుగా కొట్టేస్తుంది. పిఓకే అనేది ఇండియాకి ఇది పెద్ద విషయం కాదని చెప్పుకోవచ్చు. కేవలం గంట నుంచి 4 గంటల్లో పిఓకే అంతా కూడా ఆక్యుపై చేసుకునేంత సత్తా భారత భద్రతా దళాలకు ఉన్నాయి. కానీ అక్కడ పిఓకేని ఆక్యుపై ఇప్పుడు దాదాపు కూడా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ పిఓకేని ఖచ్చితంగా భారతదేశం ఆక్యుపై చేసుకుంటుంది అనేది చర్చ నడుస్తుంది. కానీ దానికి కొన్ని ముందస్తుగా అంటే చర్యలు కూడా తీసుకోవాలి. దాంతో పాటు కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజలందరూ కూడా దానికి సపరేట్ కొంత పిఓకేలో కూడా సపరేట్ దేశం ఉంటుంది, అంటే సపరేట్ దానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. కానీ దాంట్లో ఎంతమంది పాకిస్తానులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు, మళ్ళీ అక్కడ ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, అండ్ అక్కడ మళ్ళీ ఎంతమంది తీవ్రవాద సానుభూతి పరులతో పాటు ఎన్ని స్థావరాలు ఉన్నాయి, ఎన్ని మదర్సాలలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఛాలెంజింగ్ అది ఒక సరికొత్త ఛాలెంజ్ అనేది భారతదేశానికి ఉండబోతోంది. ఎందుకంటే అందరినీ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ పిఓకే ఆక్యుపై చేసుకున్నా కూడా ఖచ్చితంగా మినిమం 1-2 ఇయర్స్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా భారతదేశానికి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ. దీని గురించి చెప్పుకోవాలి. ఇరాన్ కి మనకి ఒక బయలాటరల్ ఎంగేజ్మెంట్స్ లో దాంట్లో ఎంగేజ్మెంట్స్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో యూజువల్ క్రూడ్ ఆయిల్ లో డాలర్ లో ట్రేడింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. అమెరికన్ డాలర్ లోనే ఇప్పటికీ అంటే గల్ఫ్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసినా కూడా చమురు బావులు సౌదీ అరేబియా కానీ ఇరాన్ లో కానీ ఇలా ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన దిగుమతులు కానీ కొనుగోలు కానీ చేయాల్సింది US డాలర్ లోనే. సో అప్పుడు